ఇప్పుడు ఎక్కువ టీచింగ్స్ ఎక్కువ చదివితే కన్ఫ్యూజ్ అయిపోరా అని, ఇది చేద్దామా అది చేద్దామా, కొంచెంసేపు ఈ ధ్యానం చేద్దామా కొంచెంసేపు ఆ ధ్యానం చేద్దాం. అంటే ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ ఎందుకు అవుతారంటే ధ్యాన పద్ధతి వెంట పడతారు జనాలు, ధ్యానం వెంట పడరు. ఓకే, ధ్యానానికి ధ్యాన పద్ధతికి తేడా చాలా ఉంది. ధ్యాన పద్ధతులు అనేకం, ఓకే, ధ్యానం ఒకటే. ఓకే, మనం ధ్యానం అని దేని అంటున్నామంటే అన్ఫార్చునేట్లీ ధ్యాన పద్ధతిని ధ్యానం అంటున్నాం. ఓకే, కానీ ధ్యానం అన్నది ధ్యాన పద్ధతి ద్వారా ధ్యాన పద్ధతిని ఆచరించడం వల్ల ఒకనొక స్థితికి వెళ్తాం, ఆ స్థితిని ధ్యానం అంటాం. ధ్యానం ఈ స్థితి, స్థితి నాట్ పద్ధతి. సో ధ్యానం అనేది క్రియ కాదు, ప్రతిక్రియ కాదు, ప్రక్రియ, ఓకే, ప్రాసెస్. అది ఓపెనింగ్ ప్రాసెస్, బ్లాజమింగ్ ప్రాసెస్, ఓకే, వికసించే ప్రాసెస్ అది. రైట్, సో ఎవరు ఏ పద్ధతిలో చేసినా కానీ ధ్యాన స్థితికి వెళ్ళాలి, రైట్, అది మోస్ట్ ఇంపార్టెంట్. టెక్నిక్ ఇస్ నెవర్ ఇంపార్టెంట్. ఓకే.